అందరికీ నమస్కారం. ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. సాధారణంగా ఉపవాసం అంటే ఒక పూట లేదా ఒక రోజు చేస్తారు. కానీ ఏకాదశి ఉపవాసం మాత్రం 3 రోజులు చేయాలని పండితులు సూచిస్తున్నారు. 3 రోజుల ఉపవాసం అని భయపడకండి. వివరాల్లోకెళ్తే హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసానికి ఒక విశిష్టత ఉంది. సాధారణంగా ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. అయితే ఎవరైనా ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో 11 ఏకాదశులు ఉపవాసం ఉంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించిన వ్యక్తి మరణానంతరం మోక్షం పొందుతాడని, విష్ణుమూర్తి అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అతను చేసిన పాపాలన్నీ నశిస్తాయని కూడా చెబుతారు. అయితే ఈ ఉపవాసం ఎంతో నిష్ఠతో చేయాలని పండితులు చెబుతున్నారు. అసలు ఉపవాసం ఎలా చేయాలంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడింటిని కలిపి హరిత్రయం అంటారు. అలాగే ఏకాదశిని హరివారం అంటారు. కాబట్టి ఎవరైనా ఏకాదశి వ్రతం చేయాలనుకుంటే ఈ 3 రోజులు కలిపి చేయాలని పండితులు చెబుతున్నారు. అంటే 3 రోజులు ఉపవాసం చేయాలంటే కాదు, దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. భూశయనం చేసి ఏకాదశి తెల్లవారుజామునే నిద్ర లేవడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేశాక పూజా మందిరంలోకి వచ్చాక ఒక సంకల్ప శ్లోకం చెప్పి అప్పుడు పూజ మొదలు పెట్టాలి. శ్లోకం: ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపపేహని భూక్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ప్రారంభించాలి. ప్రభాత వేళ, ప్రదోష వేళ కూడా పూజ చేయాలి. మీ పాప కర్మలను ముగించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఏకాదశి ఉపవాసం పాటిస్తే చాలా ఉన్నతమైంది. వివాహిత స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆమె అదృష్టం చెక్కుచెదరకుండా ఉంటుందని పండితులు చెబుతారు. ఈ ఏకాదశి ఉపవాస చేసే వాళ్ళు ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో కోపం, చిరాకు తెచ్చుకోకుండా ఉండాలి. ఈ ఉపవాస వ్రతం చేసే వాళ్ళు అన్నం తినకూడదు. ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించాలనుకునే వాళ్ళు దశమి తిథి నుంచి నిష్ఠగా ఉండాలి. ముందు రోజు దశమి తిథి సాయంత్రం ఉపవాసాన్ని భంగపరిచే ఏ ఆహారాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, శనగపప్పు, పప్పు, ఆకుకూరలు అసలు తినకూడదు. వీటిని తీసుకోవడం వల్ల ఉపవాస నియమాలకు భంగం వాటిల్లుతుంది. ఇక దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు సంయమనం పాటిస్తూ ఉపవాసం ఆచరించాలి. ఈ 3 రోజులు కంచు పాత్రలో ఏమీ తినకూడదు. ఏకాదశి రోజున కొంతమంది కటిక ఉపవాసం ఆచరిస్తారు. అలా ఉండలేని వాళ్ళు రోజులో ఒక్కసారైనా పండ్లు తినొచ్చు. ఉపవాసం అంటే పేరుకు ఉండటం కాకుండా మనసు సంపూర్ణంగా దేవుడి మీద లగ్నం చేయాలి. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూసుకుంటూ, మాట్లాడుకుంటూ వినోదంగా ఉండకూడదు. ఈ రోజున ఏ చెట్టు నుంచి ఆకు కోయకూడదు. మరీ ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం రోజు తులసి ఆకులు తెంపకూడదు. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి అంటే మహాప్రీతి. ఈ రోజు నిత్యం భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇలా పూజ చేస్తూ ద్వాదశి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి గౌరవించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులు సమర్పించిన తర్వాత ఉపవాసం విరమించొచ్చు. ఇలా చేస్తే ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ఇలా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తే సంపదలు, వైభవానికి లోటు ఉండదు. రెండో రోజు, ద్వాదశి రోజు పారణ చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం: అజ్ఞాన తిమిరాంధస్య వ్రతేనానేన కేశవ ప్రసీద సుముఖోనాథ జ్ఞాన దృష్టి వ్రతోభవ. ఏకాదశి రోజు చేయకూడని, చేయాల్సిన పనులు. అసలు ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. అయితే ఈ 11ంటిని అదుపులో ఉంచుకోవడం, పవిత్రంగా ఉంచుకోవడమే ఏకాదశి. ఇక ఏకాదశి రోజు ఎప్పుడు తలంటు స్నానం చేయకూడదు. అలాగే క్షవరం చేసుకోకూడదు. ఈ 3 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. అయితే చిన్న పిల్లలు, పెద్ద వయస్కులు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఉపవాసం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.